హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం బ్యాడ్ బాయ్ కార్తిక్ మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. ఇది మనకి ప్రెజెంట్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది గైస్. ఈ మూవీ రీసెంట్లీ థియేటర్లోకి వచ్చి ఫ్లాప్గా అయితే నిలిచింది గైస్. నాగేశ్వర గారు హీరోగా చేశారు ఈ మూవీలో. ఈ మూవీ ప్రెజెంట్ మనకి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. మూవీ చూడడం జరిగింది గైస్. మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకుంది గైస్. స్టోరీలోకి వెళ్తే హీరోకి ఒక అక్క అయితే ఉంటుంది గైస్. తన లాయర్ అయితే ఉంటుంది. తను కేసు అయితే టేకప్ చేస్తుంది గైస్. ఆ కేసు టేకప్ చేసిన తర్వాత తనకి థ్రెట్ అయితే విలన్స్ దగ్గర నుంచి అవుతుంది గైస్. విలన్స్ తన్ని చంపాలని అయితే అనుకుంటారు. అయితే ఆ విషయం హీరోకి అయితే తెలుస్తుంది. తెలిసిన తర్వాత హీరో అసలు వాళ్ళ అక్కని దేనివల్ల చంపాలనుకుంటున్నారు, అసలు వాళ్ళ అక్క టేకప్ చేసిన కేసు ఏంటి, ఇవన్నీ హీరో తెలుసుకోవాలని అయితే అనుకుంటారు కదా. ఆ విలన్ ఎలాగైనా అంతం చేయాలంటే హీరో అయితే అనుకుంటారు కదా. మరి హీరో అనుకున్నట్టు మరి అవన్నీ తెలుసుకున్నాడా, మరి ఆ విలన్స్ని అంతం చేస్తాడా, మరి క్లైమాక్స్లో ఏం జరిగింది ఏంటనేది త్రూ అవుట్ మూవీలో మీరు చూస్తారు గైస్. మూవీ మాత్రం నాకైతే నచ్చలేదు గైస్, అస్సలు బాగాలేదు. ఇలాంటి సబ్జెక్ట్ మనం చాలా చూసాం, ఇలాంటి స్టోరీస్ చాలా వచ్చాయి, చాలా చూసాం. ఒక రెగ్యులర్ కమర్షియల్ స్టోరీ ఇది. బట్ దాన్ని ఏమైనా బాగా తీసుకెళ్లారా, స్టోరీ టెల్లింగ్ వైజ్ కానివ్వండి, ఎగ్జిక్యూషన్ వైజ్ కానివ్వండి, ఏమైనా బాగుందా అంటే అది లేదు. అస్సలు ఎక్కడ ఇంప్రెసింగ్ అనిపించలేదు. టైటిల్కి తగ్గట్టే బ్యాడ్ బాయ్ కార్తిక్ చాలా బ్యాడ్గా ఉంది మూవీ. అసలు ఎక్కడ ఇంప్రెసింగ్ అనిపించలేదు. ఫస్ట్ హాఫ్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు అలాగే ఉంది. ఫస్ట్ హాఫ్ అలానే ఉంది, సెకండ్ హాఫ్ అలాగే ఉంది. ఎక్కడ మనకి ఒక్క పోర్షన్ కూడా మనకి ఇంప్రెసింగ్ అనిపించదు. కొన్ని ఫైట్ సీక్వెన్స్ బాగున్నాయి అంతే. ఇంకా కొన్ని చోట్ల కామెడీ కొద్దిగా వర్కౌట్ అయింది. మెయిన్లీ మన సాయి కుమార్ గారు పోలీస్ కాప్గా అయితే చేశారు. మన సాయి కుమార్ గారు చేసిన ఏదైతే కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి, కామెడీ ట్రాక్ రాసుకున్నారు. ఆ కామెడీ ట్రాక్ కొద్దిగా బాగుంది. బట్ ఆ క్యారెక్టర్లో సాయి కుమార్ గారిని చూడలేకపోయామంటే మన సాయి కుమార్ గారిని ఒక పవర్ఫుల్ కాప్ రోల్లో అయితే చూసాం. బట్ ఇలాంటి క్యారెక్టర్లో సాయి కుమార్ గారు సెట్ అవ్వలేదు. అంటే అలాంటి క్యారెక్టర్ని సాయి కుమార్ గారు చేయడం అనేది నాకు అంతగా నచ్చలేదు గైస్. అంటే మనం సంక్రాంతికి వస్తున్నాంలో చూసాం సాయి కుమార్ గారి క్యారెక్టర్ ఎలా ఉంటుందో, పవర్ఫుల్ కాపే. బట్ దాన్ని కొద్దిగా హ్యూమర్గా చూపించారు. బట్ దీంట్లో ఆ హ్యూమర్ కాస్త ఇంకా అంటే అసలు చూస్తే మీకు అర్థమవుతుంది ఆ క్యారెక్టర్కి సాయి కుమార్ గారు సెట్ అవ్వలేదు అయితే నాకైతే అనిపించింది. బట్ అక్కడ వచ్చే పోర్షన్ కామెడీ ట్రాక్ బాగానే వర్కౌట్ అయింది. బట్ ఆ క్యారెక్టర్లో వేరే ఎవరినైనా పెట్టుంటే బాగుండేది, అది నాకు అనిపించింది గైస్. ఇంకా కొన్ని ఫైట్ సీక్వెన్సెస్ బాగున్నాయి, అక్కడ వచ్చే కొన్ని కామెడీ ట్రాక్స్ బాగున్నాయి అంతే తప్ప మూవీలో చెప్పుకోవడానికి ఏం లేదు గైస్. నాగేశ్వర గారు యాజ్ యూజువల్ బాగానే చేశారు. బట్ ఈ మూవీ అసలు నాగేశ్వర గారు తీసే మూవీయే కాదు గైస్. నాగేశ్వర గారి దగ్గర నుంచి మనం మంచి మూవీస్ని అయితే ఎక్స్పెక్ట్ చేస్తాం. ఒక చలో కానివ్వండి, అశ్వత్థామ, డిఫరెంట్ కాన్సెప్ట్ మంచి మూవీతో వచ్చారు. బట్ అది రిజల్ట్ అంతగా ఆకట్టుకోలేదు. బట్ మూవీ చాలా బాగుంటుంది, డిఫరెంట్ సబ్జెక్ట్ అనిపిస్తుంది. మొన్న వచ్చిన రంగబలి తీసుకోండి, అది కూడా ఫ్లాప్ అయింది. బట్ దాంట్లో వచ్చే కామెడీ ట్రాక్ కానివ్వండి, మెయిన్లీ ఫస్ట్ హాఫ్ సత్య గారి కామెడీ కానివ్వండి, మన నాగేశ్వర గారి కామెడీ కానివ్వండి, ఆ మూవీలో వచ్చే చాలా బాగా వర్కౌట్ అయింది. ఆ ఎంటర్టైన్మెంట్ సూపర్గా అనిపిస్తుంది. మూవీ కూడా చాలా బాగా తీసుకెళ్లారు. బట్ ఈ మూవీ చాలా చాలా బోరింగ్గా వెళ్తూ ఉంటుంది కదా, ఎక్కడ మనకి ఇంప్రెసింగ్ అనిపించదు. ఇలాంటి అంటే రెగ్యులర్ ఒక రొటీన్ స్టోరీ ఇది. అంత రాడ్గా తీసుకెళ్లారు మూవీని. అసలు ఒక రాడ్ మూవీ చూసానంటే నాకైతే ఫీల్ వచ్చింది కదా, అంత బోర్ ఫీల్ ఆయన మూవీ చూస్తున్నారు. డబ్బింగ్ కూడా నాగేశ్వర గారికి ఎవరో చెప్పినట్టున్నారు కదా, నాగేశ్వర గారి వాయిస్ అయితే అనిపించలేదు నాకు. అసలు వాయిస్ కూడా సెట్ అవ్వలేదు, అసలు ఇంప్రెసింగ్ అనిపించలేదు. హీరోయిన్ క్యారెక్టర్ ఓకే బాగానే ఉంది. మిగతా ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ అందరికీ బాగున్నాయని. సముద్రకన్య గారు కూడా ఉన్నారు, విలన్ పాత్రలో చేశారు. బట్ ఇలాంటి స్టోరీ లైన్ చాలా చూసాం గైస్, అందుకే అంతగా మనం కనెక్ట్ అవ్వలేం మూవీతోటి. బట్ దాన్ని మనం తీసుకెళ్ళే విధానం ఏమైనా బాగుందంటే అది లేదు. పోనీ ఎగ్జిక్యూషన్ డైరెక్షన్ బాగున్నా, ఎక్కడ బోర్ లేకుండా అలా మూవీని బాగా హ్యాండిల్ చేస్తున్నా ఒక వన్ టైం వాచబుల్గా ఉండేది మూవీ. బట్ అది కూడా వర్కౌట్ అవ్వలేదు, అసలు ఇంప్రెసింగ్ అనిపించలేదు. సాంగ్స్ కూడా పెద్దగా ఏం లేవు. శ్రీదేవి గారు చేశారు అక్క క్యారెక్టర్లో, ఓకే బాగానే చేశారు. చాలా రోజుల తర్వాత కనిపించారు. మొన్న సుందరకాండ మూవీతో వచ్చారు, ఆ సూపర్ ఉంటుంది. ఆ మూవీ మాత్రం చాలా బాగుంటుంది, వాచ్ చేయండి. సూపర్ ఉంటుంది సుందరకాండ మూవీ. దాంట్లో ఆ క్యారెక్టర్లో శ్రీదేవి గారు సూపర్గా చేస్తారు. ఆ సుందరకాండ మూవీలో నారా రోహిత్ గారు ఉంటారు, ఆ సూపర్ ఉంటుంది మూవీ. వాచ్ చేయని వాళ్ళు. దీంట్లో కూడా ఈ క్యారెక్టర్లో బాగానే చేశారు. అక్క పాత్రలో అజయ్ గారు కూడా ఉన్నారు, చాలా ఆర్టిస్టులు కూడా ఉన్నారు. బట్ వాడుకోలేదు సరిగ్గా ఎవరిని, అంతగా ఇంప్రెసింగ్ అనిపించలేదు కదా. లాస్ట్ వరకు అలాగే బోరింగ్గా వెళ్తుంటుంది. కొన్ని ఫైట్ సీక్వెన్సెస్, కొన్ని కామెడీ ట్రాక్స్ వర్కౌట్ అయ్యాయి. వెన్నెల కిషోర్ గారు ఉన్నారు, వెన్నెల కిషోర్ గారి కామెడీ కూడా అక్కడక్కడ బాగానే అనిపించింది. బట్ త్రూ అవుట్ మూవీ చూసుకుంటే ఒక రాడ్ మూవీ చూసినంతే అనిపించింది కదా, అస్సలు ఇంప్రెసింగ్ అనిపించలేదు. ఎక్కడ కనెక్ట్ అవ్వలేదు, చాలా బోర్ ఫీల్ అని, చాలా బ్యాడ్ అనిపించింది మూవీ. టైటిల్ తగ్గట్టే బ్యాడ్ బాయ్ కార్తిక్ చాలా బ్యాడ్ అనిపించింది కదా. నాకైతే అసలు వర్కౌట్ అవ్వలేదు, నేనైతే రికమెండేషన్ చూడదని చెప్తాను కదా. ఈ మూవీకి నచ్చినట్టు కదా 5కి 2.5 గస్. అది కూడా ఫైట్ సీక్వెన్సెస్ బాగున్నాయి, అక్కడక్కడ వచ్చే కొన్ని కామెడీ ట్రాక్స్ బాగున్నాయి. నాగేశ్వర గారు పర్ఫార్మెన్స్ రీసెంట్గా సూపర్గా అనిపించింది. మిగతా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ ఓకే బాగానే ఉన్నాయి, బట్ అంతగా వాడుకోలేదు ఆర్టిస్టులని అని నాకైతే అనిపించింది గైస్. ఓకే, బ్యాడ్ బాయ్ కార్తిక్ మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం రివ్యూస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.